మారింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొన్న కానిస్టేబుల్, నిన్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైనా సరే విడుదల కావడమే ఆలస్యం, వివాదాలతో కోర్టు దాకా వెళుతోంది. అసలు టీఎస్పీఎస్సీ వివాదాలకు కారణాలేంటి? ప్రతి నోటిఫికేషన్ పై ఎందుకు కోర్టు మెట్లెక్కుతున్నారు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసింది. వివాదరహితుడిగా పేరున్న ప్రొఫెసర్ గంటా చక్రపాణిని చైర్మన్గా నియమించిన సర్కార్ ఉద్యమ సమయంలో ఇచ్చిన 1,00,000 ఉద్యోగాల హామీని మాత్రం నెరవేర్చలేకపోతోంది. అవిగో ఉద్యోగాలు, ఇదిగో నోటిఫికేషన్ అంటూ హడావిడి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తీరుతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. టీఎస్పీఎస్సీ గత 3 ఏళ్లలో మొత్తం 11,086 పోస్టుల భర్తీ కోసం 34 నోటిఫికేషన్లను విడుదల చేసింది. అందులో గురుకుల సొసైటీలు, ప్రధానోపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, వెటర్నరీ అసిస్టెంట్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఈ పోస్టులు త్వరలోనే భర్తీ కానుండగా వీటితో పాటు 1,042 పోస్టులకు 13 శాఖల పరిధిలో విడుదలైన నోటిఫికేషన్లు వివాదాస్పదమయ్యాయి. ప్రధానంగా గ్రూప్ 2లో అక్రమాలు, గురుకులాల్లో లింగ వివక్ష, కానిస్టేబుల్ ఫలితాల్లో అవకతవకలు, ఎస్ఐ పోస్టులకు రిజల్ట్ విడుదల చేయకపోవటం లాంటి అంశాలపై అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు వేయడంతో వారి వాదనను సమర్థించిన కోర్టు స్టే ఇచ్చింది. జోనల్ వ్యవస్థ రద్దు కావడంతో టీఎస్పీఎస్సీకి క్లారిటీ లేక వివాదాలు తలెత్తుతున్నాయి. ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా సాంకేతిక సమస్యలతో కోర్టులో నిలిచిపోతున్నాయంటున్నారు పలువురు మేధావులు. నోటిఫికేషన్ విడుదల చేసే ముందు నిపుణులతో చర్చించి అందులో లోపాలేమైనా ఉంటే సరిచేసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. విద్యార్థులు ఎన్నో ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగాలు చాలా ఉన్నాయి, ప్రతిదీ కూడా కోర్టు లోపలనే మొగ్గుతూ ఉన్నది. ఎవరైనా ఎక్స్పర్టుతోని సంప్రదించి ఉండే లోపాలన్నింటినీ తొలగిస్తే ఒక నోటిఫికేషన్ కూడా అమలు కాకపోయే వరకు విద్యార్థుల లోపల నిస్పృహ పెరిగిపోతున్నది. టీఎస్పీఎస్సీ అనాలోచిత విధానాల వల్ల ప్రతి నోటిఫికేషన్ వివాదాస్పదమవుతుందని, ఉద్యోగాలు భర్తీ కాక నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందంటున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే తెలంగాణ సర్కార్ తమ జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడుతున్నారు అటు నిరుద్యోగులు. పదే పదే నోటిఫికేషన్లు ఇవ్వడం, అందులో రాజ్యాంగ నిబంధనలు పాటించకపోవడంతో న్యాయపరమైన చిక్కులొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ అవగాహన రాహిత్యంతోనే తమ విలువైన జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇలా యావత్ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది. ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు రాక అందరూ రోడ్డు మీద పడుతున్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యల మాదిరిగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా సర్కార్ తీరు కనిపిస్తోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీలు అమలుకు నోచుకోవటం లేదని మండిపడుతున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చేసి గొప్పగా ప్రకటనలు చేసుకుంటున్న సర్కార్ కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి రీనోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పాటు శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులకి శపరాశి ఉద్యోగాలపై గెస్టెడ్ ఉద్యోగాలు వస్తాయని చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థులని నిరుద్యోగులే ఉంచి గెస్టెడ్ ఉద్యోగాలు కాదు, శపరాజు ఉద్యోగాలు కూడా లేకుండా చేసే పరిస్థితిని చేస్తుండు. ఇప్పుడు ఇచ్చే మళ్ళీ రీనోటిఫికేషన్, ఈ పాత నోటిఫికేషన్ ఇంతకుముందు ఇచ్చిన మొత్తం రద్దు చేసేసి ఇప్పుడు మళ్ళీ సవరించి ఈ నోటిఫికేషన్లో ఓన్లీ 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా తీసుకుంటే సరిపోద్ది. రిమైనింగ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ప్రిన్సిపల్గా కానీ హెడ్ మాస్టర్ కానీ అనేది ఆప్షనల్గా పెట్టుకుంటే సరిపోద్ది. అందుకోసమని మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించి స్కూల్ ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ని సవరించాలి. ఎస్పెషల్లీ మళ్ళీ గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టులు కూడా సవరించి అందరికీ అనుకూలంగా అవకాశాలు వచ్చే విధంగా. గ్రూప్ 2 మొత్తంలో అవినీతి అక్రమాలు జరిగాయని, నిబంధనలు తుంగలో తొక్కి వారికి అనుకూలమైన వారిని ఎంపిక చేశారని ఆరోపిస్తున్నారు.
దీంతో సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 గురించి మాట్లాడిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులని మాట్లాడుతున్నారు. తెలంగాణ ద్రోహులని ఒక పత్రిక, ఆ పత్రిక దాన్ని ఇప్పుడు కామెడీగా అందరూ గుమస్తా తెలంగాణ పత్రిక అంటున్నారు. ఆ పత్రిక ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని ఒకటి మాట్లాడితే మీరు అన్యాయం జరిగిన వాళ్ళు కాదు, మీరు అసలు వేస్ట్ కావాలనే మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆ నలుగురికి తప్ప, ఆ కుటుంబ సభ్యులు ఆ నలుగురు కేవలం వాళ్ళే బాగుపడ్డారు తప్ప తెలంగాణ బాగుపడ్డవాళ్ళు లేరు. నిరుద్యోగులం అని చెప్పి నిరుద్యోగుల కోసమే పాటుపడ్డ తెలంగాణలో నిరుద్యోగులకు ఇవాళ ఒక్క పైసా కాదు, ఒక ఉద్యోగం దొరకని పరిస్థితి ఉన్నది. గత 3 ఏళ్లలో ఎన్నో రకాల నోటిఫికేషన్లు ఇచ్చిన నేతలు ఇప్పుడు కంటికి కూడా కనిపించడం లేదని మండిపడుతున్నారు విద్యార్థి సంఘం నాయకులు. తెలంగాణ రాకముందు నిరుద్యోగులు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారంటున్నారు. ఆర్టికల్ 16ను కాలరాస్తున్నారని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. హైదరాబాదులో రోడ్లమ్మటి నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. తెలంగాణ రాకముందు నిరుద్యోగి ఏ విధంగా ఉన్నాడో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగి ఆ విధంగా ఉన్నాడు. అసలు ముఖ్యమంత్రినే తప్పుదోవ పట్టిస్తున్నారు నోటిఫికేషన్ల విషయంలో. గంటా చక్రపాణి టీఎస్పీఎస్సీ చైర్మన్ నిబంధనలు, గురుకులాల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 16ను కాల రాస్తూ మరి తయారు చేసినటువంటి గురుకులాల సాంఘిక సంక్షేమాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ఈరోజు ముఖ్యమంత్రిని ప్రభావితం చేస్తూ నిరుద్యోగుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మరోవైపు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్నామని చెప్పుకునే టీఎస్పీఎస్సీ చేతల్లో మాత్రం చతికిల పడుతుందని పలువురు నిరుద్యోగులు, మేధావులు విమర్శిస్తున్నారు. టీఎస్పీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్లు ఉద్యోగాలు భర్తీ చేయడానికా లేక నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడానికా అని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి. టీవీ బులెటిన్ విశేషాలు కమింగ్ అప్ నెక్స్ట్. ఇట్స్ ఆల్ ఇన్ వన్ స్పోర్ట్స్ షో. స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ.